హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నాను అన్న. నా యాత్ర అయిపోయిన కాడి నుంచి నాకు ఈ రాళ్ళ వీడియోలు లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. కొంతమందిని మీ దగ్గర వీడియోలు ఉంటే మీరు తీసినవి అవి పంపమంటే పంపారు. ఇక వాళ్ళ రాళ్ళు చూపించినట్టు ఉంటుంది, మీకు వీడియోలు పెట్టినట్టు ఉంటుంది, మీరు చూసినట్టు ఉంటుందని ఈ వీడియోలు చేస్తున్నాను అన్న. నేను రేపు 1వ తారీఖున, అది మే 1వ తారీఖున గుంటూరు బయలుదేరుతున్నా స్వామి. గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి శ్రీరాంపురం వెళ్తాను. శ్రీరాంపురం, కొల్లూరు కూడా వెళ్తా స్వామి. అక్కడ వీడియోలు తీస్తే నాకు వీడియోలు వస్తాయి, అప్పుడు మీకు పెట్టడానికి బాగుంటుంది. ఇక ఈ రాళ్ళన్నీ మామూలు రాళ్ళే స్వామి. ప్రతి చోట మనం వెళ్ళే దగ్గర అన్ని చోట్ల ఇట్లాంటి రాళ్ళు దొరుకుతూనే ఉంటాయి. కానీ ఈ రాళ్ళను చూస్తే మనం చాలా సంతోషిస్తాం. కాకపోతే ఇట్లాంటివి కూడా దొరకకుండా ఉంటే ఇంకా నీరసం అయిపోతాము. ఇట్లాంటివి దొరికితే కొంతవరకు నాకు కొంతవరకు దోవ దొరుకుతుంది, నాకు వజ్రం దొరుకుద్ది అనే ఆశ ఇటు ఉంటుంది స్వామి. ఆ ఆశ గురించే మనం చాలా తిరగటానికి కొద్దిగా బలం వస్తుంది స్వామి. ఇట్లాంటివి కూడా దాచిపెట్టుకోండి. కాకపోతే నేనేమో ఇట్లాంటివన్నీ దొరికినాయన్నీ పారేస్తా ఉన్నా. ఏంటంటే ఏదో శాస్త్రం చెబుతారు చూసారా, ఏదో ఆ శాస్త్రం కూడా నాకు గుర్తు రావట్లేదులే. కానీ ఇక అన్నీ తెలిసిన తర్వాత ఇవన్నీ ఎందుకులే అన్నట్టుగా పారేసుకుంటా కూర్చున్నా. ఇక పారేయటం ఇప్పుడు మొన్న మీకు ఒక వీడియో పెట్టాను, 2 రాళ్ళు. ఆ రాళ్ళు ఎక్కడ పెట్టారో కూడా మళ్ళీ మర్చిపోయా, అవి గుర్తు కూడా రావట్లే. నేను మర్చిపోయినట్టుగా మర్చిపోమాకనమ్మా. ఇట్లాంటి రాళ్ళన్నీ దాయండి. కొన్ని రాళ్ళు ఎప్పుడో వస్తుంది, వాటికి టైం. కొనేవాడు ఎవరన్నా వస్తే అది ఉపయోగపడద్ది. కొనేవాళ్ళు ఉంటారు ఇట్లాంటివి కూడా. చూస్తా స్వామి, నాకు కొద్దిగా టైం దొరికిందంటే, కొద్దిగా నాకు డబ్బులు వచ్చినాయి అంటే నీకు సూరత్ అటు కూడా వెళ్ళి సూరత్, పన్నా, ఈ వీడియోలన్నీ చేయాలి స్వామి. ఇక్కడే చేస్తే చాలా స్వామి. నాకు నాకు కడుపు నిండినట్టు ఉండదు. సూరత్, పన్నా కూడా వెళ్ళి వస్తే కానీ నాకు కడుపు నిండదు స్వామి. అది మీ అందరికీ చెప్పాననే తృప్తి ఉంటుంది నాకు. దానికోసం స్వామి నా బాధ. నిన్న డైమండ్ వీడియో పెట్టాను కదా, అది ఎంత బాగుంది. అసలు అట్లాంటి డైమండ్ల కోసం నాకు ఇదే అట్లాంటి డైమండ్లు దొరికితే మట్టికి నేను కంపల్సరీ పెడతా. ఇప్పుడు ఎవరు పంపించినా కానీ అట్లాంటి వీడియోలు నేను కంపల్సరీ పెడతా స్వామి. దీని తర్వాత ఇంకొక వీడియో వస్తుంది స్వామి, అది చూడండి. ఆ రాయి చూస్తే ఎట్లా ఉంటుందంటే అసలు చాలా బాగుందన్నమాట. కానీ ఇక అది చూస్తే మీకు అర్థం అవుద్దిలే స్వామి. నేను చెప్పిన దానికన్నా కూడా మీరు చూస్తే అర్థం అవుద్ది ఆ రాయి ఎంత బాగుంది ఏంటి. అది ఏం చెబుతానో కూడా మీరు అప్పుడే చూడండి, అప్పుడు చూస్తేనే మీకు అర్థం అవుద్ది. అట్లాంటి రాయి అన్నమాట అది. దీని తర్వాత వచ్చే వీడియో అదే అవుద్దిలే స్వామి. అది రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాను, కంపల్సరీ చూడండి స్వామి. అందరూ ఈ కార్పెంటర్ మల్లేశ్వరరావు అనేది మట్టికి కంపల్సరీ లైక్లు అదే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. నాకేం చెప్పటం రాదు, మీకేమో చూడటం రాదు. అసలు సబ్స్క్రైబ్ చేయటం రావట్లేదు, లైక్లు చేయటం రావట్లేదు. నేనే అంటే నాకంటే ఇది అయిపోతున్నారు స్వామి మీరు. అసలు నాకు వయసు అయిపోయింది, మీకు వయసు అవ్వలేదు కదా. మీరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, నాకేం చదువు కూడా లేదు.
మీరు ఎందుకు స్వామి లైక్లు ఎందుకు చేయట్లేదు, షేర్లు ఎందుకు చేయట్లేదు, కామెంట్లు ఎందుకు పెట్టలేదు? ఆలోచిస్తాను స్వామి. ఇప్పుడు మీరు చేస్తే